హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మా గార్డెన్లో మొక్కల కోసం నేను పాటింగ్ మిక్స్ అనేది ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ మనం గార్డెన్ సాయిల్ తీసుకోవాలండి. ఆల్రెడీ ఇందులో నేను వేపపిండి కొంచెం కలిపి పెట్టుకున్నాను. అయితే ఈ పాట్తో 1 పాట్ ఫుల్గా తీసుకున్నాను గార్డెన్ సాయిల్. అలాగే కౌడంగ్ మెన్యూర్ కూడాని అదే సేమ్ పాట్తో ఒక పాట్ తీసుకున్నానండి. ఎందుకు సేమ్ పాట్తో ఈక్వల్ రేషియోలో తీసుకున్నానంటే ఇది 1 ఇయర్ కౌడంగ్ మెన్యూర్ అండి. బాగా ఓల్డ్ కౌడంగ్ మెన్యూర్. చూడండి ఎర్త్వామ్స్ అనేవి ఎన్ని ఉన్నాయో. ఇది ఆల్రెడీ మట్టిలాగా తయారైపోయిందండి. అదే 6 మంత్స్ ఉన్న కౌడంగ్ మెన్యూర్ అయితే గనక ఒక ఒక పాట్కి హాఫ్ మాత్రమే తీసుకోవాలండి. ఈక్వల్ రేషియోలో తీసుకోకూడదు. ఇది చూడండి, ఇది హస్క్ అండి. మనం ధాన్యం ఆడిస్తే వస్తుంది కదండి బియ్యం పట్టేటప్పుడు. దీన్ని మేము ఊకతవుడు అనేసి అంటామండి. ఇది కూడాని 1 పాట్ తీసుకున్నాను. దీనివల్ల మొక్కకి రూటింగ్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే రివర్ శాండ్ అరవంతు తీసుకున్నానండి. ఆ పాట్కి హాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మొత్తం మిక్స్ చేసేస్తున్నానండి. అయితే మనం కోకోపీట్ కూడా తీసుకోవచ్చు, కానీ కోకోపీట్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకోకూడదండి. ఎందుకంటే వేరుకుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా కోకోపీట్. ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఎక్కువ కోకోపీట్ వాడచ్చు, కానీ అవుట్డోర్ ప్లాంట్స్కి కోకోపీట్ కొంచెం తక్కువ మోతాదులో వాడుకోవాలి. ఇంకా అలాగే నేను దీంట్లో బయోచార్ కూడా మిక్స్ చేస్తానండి. చూడండి, ఇది బయోచార్ నేను 1 మంత్ బ్యాక్ తయారు చేసి పెట్టుకున్న బయోచార్ అండి ఇది. అయితే ఇది నేను పాట్స్లో కొంచెం కొంచెంగా వేయను. నేను ఎప్పుడైతే సాయిల్ మిక్స్ చేసుకుంటానో అందులోనే కలిపేసి పెట్టేస్తానండి బయోచార్ అనేది. ఇది కూడా మొక్కలకి మంచి పోషకాలు అందేలా చేస్తుందండి. బయోచార్ అనేది మొక్కలకి మంచి న్యూట్రియంట్స్ అనేది అందిస్తుందండి. అలాగే ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.